ఆమె చెప్పినట్టు వినకపోతే ఆమెకు మరమనిషి అయింది. తెలంగాణకు మాత్రం ఆయన బాపు కేసీఆరే తండ్రికే వెన్నుపోటు ఓడిసి ఈరోజు పార్టీ పెట్టినా అంటే ఎవరైనా నమ్ముతారా తమ్మి? సిగ్గుశరం ఉందా రేవంత్ రెడ్డి నీకు? ఈ రోజు రేవంత్ రెడ్డి ఇడిచిన బాణమని మేమంటున్నాం. ఫ్యామిలీ పరంగా గొడవలలో నువ్వు పార్టీ పెట్టడం విమర్శనాదం తల్లి, నీకే మైనస్, మాకు ప్లస్. ఆమె పక్కకే ఉన్నారు 10 మంది దయ్యాలు. నేను ఆమె ఎంబడుండి 10 సంవత్సరాలు పనిచేసిన అక్క. నీ దాంట్లోనే, నీ దగ్గరనే, నీ పక్కలనే ఉన్నారు. నిన్ను జైలుకు పంపించేటోళ్ళు కూడా నీ పక్కలనే ఉన్నారు. కవితకెవరు? కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ బిడ్డ కొత్త పార్టీ పెట్టిందంటే ప్రజలు నమ్మశక్యంగా ఉన్నదా? పార్టీ కూడా ఎవరిది పేరు పెట్టింది? టీఆర్ఎస్ అనే పెట్టింది. టీఆర్ఎస్ అనే పెట్టింది కాబట్టి పాత ఆమెనే, పాత పార్టీ, పాత మనుషులు. ఎందుకంటే ఆమె ఎట్లున్నదంటే పాప కేసీఆర్ ఎంబడి 20 సంవత్సరాలు ఉండి మాలాంటి అంటారు కదా మహిళా కార్యకర్తలము ఆమె ఎంబడి మేము ఆమె స్ఫూర్తి తీసుకొని మేము ఇక్కడ వరకు వచ్చినాం. ఈరోజు తనకేదో కుటుంబంలో ఇబ్బంది అయ్యి ఆమె పార్టీ పెట్టిందంటే నమ్మశక్యంగా ఉందా తమ్మి? ఇప్పుడు పార్టీ పెట్టినంత మాత్రాన మార్పు ఏమన్నా వస్తుందా? రాదు కదా. ఆమె మాట్లాడుకున్న ఆమె ఏం ఆలోచించుకొని 4 కోట్ల ప్రజలకు ఆమె అమ్మ అంటున్నది. ఈరోజు 4 కోట్ల ప్రజలు, ఆమెకు జనాభా కూడా ఎంత ఉన్నదో తెలియదు. ఎందుకంటే పదవి ఆమె స్థాయికి బాపు కేసీఆర్ బిడ్డ కాబట్టి ఆమె అంచెలంచెలుగా ఎదుర్కొంటూ పోయింది. మా అట్లాంటి 15 సంవత్సరాల నుంచి మేము ఇదే తెలంగాణ భవన్ని ముంగ నిలబడి మాట్లాడుతున్నాం. కష్టం అనేది ఏంటంటే ఆమె బతుకమ్మ నుంచి ఈరోజు తెలంగాణ స్థాయిలో బతుకమ్మ అంటే కవితక్క అంటే బతుకమ్మ, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. అట్లా ఆమె పేరు తెచ్చుకుంది. పని చేసింది, ఆమె పని చేయలేదని చెప్పి ఉద్యమాలలో నుంచి కష్టపడ్డ తర్వాత తండ్రికే వెన్నుపోటు ఓడిసి ఈరోజు పార్టీ పెట్టినా అంటే ఎవరైనా నమ్ముతారా తమ్మి? ఈరోజు రేవంత్ రెడ్డి ఇడిచిన బాణమని మేమంటున్నాం. రేవంత్ రెడ్డి ఇడిసిన బాణం కవితక్క. నేను అదే చెప్తున్నా కదా, టీఆర్ఎస్ అంటేనే తెలంగాణలో సేన ఆమె పెట్టుకుంది. సేన ఆమె కాదు, ఆమె రేవంత్ రెడ్డి సేన ఆమె కవితక్క. ఈరోజు అర్థమైందా? ఆమె సొంత లాభాల కోసం పార్టీ పెట్టేటోళ్ళు కోకొల్లలు ఉన్నారు. సొంత లాభాల కోసం పార్టీకి పెడతారా తమ్మి? 10 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పార్టీలో ఏం అనుభవించకుండానే ఈడదాకా నేను మాలాగా కార్యకర్తలాగా పెట్టిండా బాపు కేసీఆర్? నిన్ను కార్యకర్తలాగా పెట్టిండా? నువ్వు చేసిన కష్టానికి నీకు ఏం ప్రతిఫలం ఇవ్వాలో ఒక అందుకు ఎక్కువనే ఇచ్చిండు. అయినా కానీ నువ్వు డైరెక్ట్ సీఎం పదవి కావాలంటే సీఎం పదవే కావాలంటాడు. ఆయన కూర్చున్న చైర్ ఇవ్వమంటే ఎట్లరా తమ్మి? ఆయన కూర్చున్న చైర్ ఇస్తారా ఎవరన్నా? రాజకీయం అంటే కన్న కొడుకైనా, బిడ్డైనా, భార్య అయినా, ఈరోజు నేనైనా నా పిల్లగాడిని 7 ఉంచాలని అన్నే ఉంచుతాం. నా పదవి ఇవ్వమంటే ఇస్తారా? నా శ్వాస ఇవ్వమన్నట్టున్నది. ఇప్పుడు బాపు కేసీఆర్ శ్వాస ఇవ్వమంటుంది. ఆమె సెంటిమెంట్ ఏముంది? ఇక ఆమెను నేను చెప్తున్నా కదా, ఇక కొంతమంది వేరే విమర్శిస్తారు. ఎందుకంటే ఆమె ఎంబడి పని చేసినాము. ఒక మహిళ నా మాట అనొద్దని కూడా కొంచెం నేను అడ్జేస్తున్నాం తమ్మి. ఇక వేరే వాళ్ళు చాలా విమర్శిస్తారు. ఎంతో చూస్తారు కదా, పాత బాటల్లో కొత్త బాటల్లో మేము అనలేము కదా. ఎంతైనా ఈరోజు పార్టీ గురించి పక్కన పెడితే, రాజకీయం పక్కకు పెడితే రక్త సంబంధం అనేది ఉంటుంది. ఒక బంధం అనేది ఏర్పడ్డది. మాకే బంధం ఏర్పడిందంటే ఈరోజు బాప కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు ఫ్యామిలీ పరంగా గొడవలలో నువ్వు పార్టీ పెట్టడం విమర్శనాదం తల్లి, నీకే మైనస్, మాకు ప్లస్. తెలంగాణలో వచ్చిన కేసీఆర్ ని మరమనిషి అనడం ఎట్లా చూస్తారు? మరమనిషి అని ఆమెకేండు. ఆమె చెప్పినట్టు వినకపోతే ఆమెకు మరమనిషి అయింది. తెలంగాణకు మాత్రం ఆయన బాపు కేసీఆరే తెలంగాణకు అంటారు కదా, సురక్షితంగా కడుపులో పెట్టుకొని 4 కోట్లన్నర ప్రజలను బాపు కేసీఆర్ తెలంగాణ ఎట్లా వదిలిపెట్టారు తమ్మి? వీళ్ళు కరువు కాటకాలలో వదిలిపెట్టిన తెలంగాణను ఈరోజు గల్లా ఎగరేసుకొని ఈ పింక్ కండువా చూపించుకొని, గులాబీ కండువాని చూపించుకొని బతుకుతున్నాం మేము. నేను ఉండేది ఓల్డ్ సిటీ నుంచి ఈరోజు 15 సంవత్సరాల నుంచి మా బాపు కేసీఆర్ ఉన్నాడు, మా కవితక్క, మా కేటీఆర్ అన్న, హరీష్ అన్న ఉన్నాడని మేము ఇక్కడ వరకు వచ్చినాం. నువ్వు 4 రోజులలో 6 నెలలు 10 నెలల్లో నేను పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన పార్టీ పెట్టుకుంటామా తమ్మి? నువ్వు పార్టీకి నష్టం చేస్తుంటే ఇప్పుడు ఇంటికి కుంపటి పెడుతుంటే ఎవడైనా కానీ మనం పక్కకు పెడతామా లేదా? ఇప్పుడు మా దాంట్లోనే ఒకడు ఉన్నాడు, అని పక్కకు పెట్టినాం. అంత మాత్రాన ఇప్పుడు ఈవెన్ ఇట్లా పక్కకు పెడితే పార్టీలు పెట్టుకుంటే బొచ్చడు పార్టీలు అవుతాయి, లక్షల పార్టీలు అవుతాయి, ఇంటికి 4 పార్టీలు అవుతాయి. ఇక కొంతమంది మస్తు అంటారు తమ్మి. కొంతమంది ఏమన్నారు తెలుసా? 25 సంవత్సరాల ఈ బక్కపలసటైన తెలంగాణ ఏం తెస్తాడు అని అన్నారు.
ఈ బక్కపల్సటని ఏం తెస్తారు అని అన్నారు. ఎన్నో విమర్శలు చేసిండు బాపు కేసీఆర్. ఈ రోజు 25 సంవత్సరాలను మేము ఇంత హ్యాపీగా చేసుకుంటున్నామంటే ఎంతో మంది ఎన్నో మాటలు. ఈ రోజు బీఆర్ఎస్ లేదని చెప్పేసి కాదు అమ్మ, తెలంగాణ ఉద్యమంలో పింక్ కలర్ ఈ జెండా పట్టుకొని పిచ్చోన్లాగా తిరిగిండు ఆయన. గల్లీ నుంచి దిల్లిగించి ఈరోజు గులాంగిరి చేసుకునే పొట్టోని తీసుకొచ్చుకున్నాం మనం. వాని మాటలు నమ్మి ఈ 2 ఏళ్ళ అర్థంలో ప్రజలు కళ్ళమ్మ కష్టాలు. మొన్న ఆర్టీసీ దాంట్లో ఒక బలిదానమైనాక ఇస్తాడు వాడు. సిగ్గుశరం ఉందా రేవంత్ రెడ్డి నీకు? సిగ్గుశరం ఏమని ఉంటే మంచిది. హైడ్రా తీసుకొచ్చిండు, కొన్ని లక్షల మంది ప్రాబ్లం. నిన్న చూడండి, నిన్న రాజేందర్ నగర్లో ఇక్కడ ఏమంటారమ్మా మెహదీపట్నంలో చార్మినార్ మదీనా ఎక్కడెక్కడ చేస్తలేవు, యావత్ తెలంగాణలో వస్తాడంట. ఈ బుల్డోజర్ కింద వేయడానికే మళ్ళీ బాపు కేసీఆర్ ఖచ్చితంగా మళ్ళీ 29లో వస్తారు. ఇట్లాంటి సేన పీన అందరు పోతారు. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, చాలా మంది కవిత గారితో పోలుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళ అన్న పార్టీతో వైఎస్ఆర్సీపీ అని పెట్టింది. ఇక్కడేమో వాళ్ళ నాన్న తండ్రి పార్టీ టీఆర్ఎస్ వెన్నుపోటు ఏడ్చేటోళ్ళు అందరు. చంద్రబాబు నాయుడు భార్య కూడా ఎన్టీ రామారావుకు వెన్నుపోటు ఏడ్చిండు. ఆ వైఎస్ఆర్ వెన్నుపోటు, ఈమె ఇంకో వెన్నుపోటు. ఈ పోల్చుకోవడం ఏముంది? తమ్మి వెన్నుపోట్లు పొడుచుకున్నంత బోటకాల దొంగలందరూ కలిసి వెన్నుపోట్లు పొడుస్తారా? చెప్పండి. వెన్నుపోట్లు కలిసేట వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకోరు. ఎందుకంటే పార్టీని నమ్ముకొని పార్టీని అడ్జస్ట్ వాళ్ళకి చాలా కొన్ని లక్షలు వేల కోట్ల మంది ఉన్నారు బాపు కేసీఆర్కు. ఈ మొక్కదాన్ని ఎందుకు పక్కకు పెట్టిండు? పార్టీకి నష్టం అవుతుందని. నువ్వు బిడ్డ అయినా నీకు ఇచ్చినాక నీ ఇచ్చే హోదా ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నేను పక్కకు పెట్టిండు. నీకు ఇష్టం లేకపోతే నీ ఇంట్లో కూర్చొని నువ్వు నలుగురు మధ్యలో కూర్చొని నీ సమస్య తీర్చుకోవాలి. కానీ 4 కోట్ల ప్రజలకు ఇది రుద్దడం మంచిది కాదు కదమ్మా. ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తే ఈరోజు తెలంగాణ ప్రజలు ఈ పొట్టంతోనే చాలా బాధపడుతున్నారు. ఈ పొట్టోడు చేసిన మాటలకు కళ్ళబొల్లి మాటలు, 400 హామీలు, 6 గ్యారంటీలనే అంటారు కదా. హైడ్రా ఇండ్ల వైద్యం లేదు, విద్య లేదు. అర్థమైందమ్మా. ఈరోజు బాబు కేసీఆర్ ఎన్ని పథకాలు చేసిండు తండ్రి? ఒక సంవత్సరం అవుతుంది ఆయన చేసిన పథకాలు. 10 సంవత్సరాలు సురక్షితంగా ఉన్న తర్వాత ఈ దొంగలు పందికొక్కలు అందరూ వచ్చి ఇవ్వాలి, నేను అదంటాడు, నేను ఇదంటాడు, ఒకటి తీసుమార్క అంటాడు. మళ్ళా బాబు కేసీఆర్ రావాలి, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద జగిత్యాల మీటింగ్లోనే చూసారు మీరు. జీవన్ రెడ్డి అట్లాంటి పెద్ద మనిషి, 40 సంవత్సరాల పెద్ద మనిషి మా దాంట్లోకి వచ్చిందంటే ఈరోజు బాపు కేసీఆర్కు ఎంతవరకు ఉన్నది? బిడ్డ అయినంత మాత్రం ఆమెకు నచ్చకపోతే మరు మనిషి అంటారా? ఆమెకు నచ్చలేదు కాబట్టి ఆమెకు అట్లా అనిపిస్తుంది. మా అందరికీ 4 కోట్ల ప్రజలకు మరు మనిషిగా అనిపిస్తలేదు, ఆమెకు ఒకదానికి ఎందుకు కనిపిస్తుంది అంటే ఆమెకు ఇష్టం లేదు. సో మా మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది, 5 పాయింట్లు పెట్టడం జరిగింది. విద్య అన్ని ప్రైవేట్ స్కూల్లో కూడా విద్య మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఒక ఆయన పెట్టిండు, గుర్తుంది కదా, కేజ్రీవాల్. ఆయన కూడా విద్య ఫ్రీ అన్నాడు, అవి ఫ్రీ అన్నాడు, ఇవి ఫ్రీ అన్నాడు. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడుండి? చాలా మంది చాలా పెడతారు. తమ్మి చెప్పినంత మాత్రాన నేను చెప్పంగానే ఇవాళ అయిపోతుందా పార్టీ? ఇల్లు అలకంగానే పండుగ అయిపోతుందా? ఇల్లు అలకేసుకున్నారు వాళ్ళు. ఆమె మళ్ళీ ఏం మాట్లాడుకుంటుందో, ఆమెకి ఏందో, ఆమె మైండ్లో ఏమున్నదో ఎవరికి తెలియదు. ఆమె ఏం మాట్లాడుతుంది, ఆమె ఏం చేస్తున్నది, ఆమెకు ఒక సీఎం మాత్రమే కనిపిస్తుంది. ఆమెకి ఎవడు చెప్పిండో ఏం చెప్పిండో కానీ అర్థమైతే లేదు. ఒక సీఎం అనేది మాత్రమే అది చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చేస్తే మన ఆమె గెలుస్తారా లేకపోతే ఎన్ని సీట్లు వస్తాయంటారు? తమ్మి ఇది ఎట్లయితున్నది అంటే జోక్ చెప్పినట్టున్నది. ఆమెనే గెలుస్తుంది అంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి. ఫస్ట్ ఆమె పార్టీలో ఎంతమంది క్యాడర్ ఏంది, ఆమెదేంది, క్యాండిడేట్లు ఉండాలన్నా, క్యాండిడేట్లు నిలబడాలన్నా, ఉన్నాక కూడా ఆమెను ఎంతమంది విడిచిపెట్టిపోతారు. ఆమె పక్క కూడా ఈ బాబు కేసీఆర్ పక్కకు కాదు, ఆమె పక్కకే ఉన్నారు 10 మంది దయ్యాలు. నేను ఆమె ఎంబడుండి 10 సంవత్సరాలు పనిచేసిన అక్క. నీ దాంట్లోనే, నీ దగ్గరనే, నీ పక్కలనే ఉన్నారు. నిన్ను జైలుకు పంపించేటోళ్ళు కూడా నీ పక్కలనే ఉన్నారు. అంటారు. రేవంత్ రెడ్డి కూడా చాలా అన్నాడు, పొట్టోడు చాలా అన్నాడు. పొట్టోని దగ్గరికి మా దగ్గరికి ఎంతమంది వచ్చిండ్రు? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మళ్ళీ చూడండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత ఈ అంటది, ఆయన అంటాడు, ఇంకో పార్టీ పెడతాడు. పిచ్చకుంట్లో అందరూ వచ్చి పెడుతుంటారు. తెలంగాణలో పార్టీలు పెడుతుంటే పోతుంటాయి. నిలబడేది మాత్రం బాపు కేసీఆర్ ఒక్కడే. ప్రజల పక్షాన ఉన్నది ఆయన ఒక్కడే. ఖచ్చితంగా 4 కోట్ల ప్రజలు ఆయన నమ్ముతున్నారు. ఈ రోజు ఎక్కడ హైడ్రా ఉన్నా బాపు కేసీఆర్ రా అంటున్నారు. మళ్ళీ బీజేపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు వస్తలేడు? బండి సంజయ్ ఎందుకు వస్తలేరు? సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళు చెప్పుతోను కొడతారు తెలంగాణలో బీజేపీని కూడా. ఇది ఎందుకంటే ప్రశ్న నువ్వు వెయ్యకున్నా నేను చెప్తున్నా. ఈ రోజు బీజేపీ ఎక్కడ పోయిందమ్మా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ప్రజల గుండెలలో మళ్ళీ బాపు కేసీఆర్ని పిలుస్తారు, బండి సంజయ్ని పిలుస్తలేరు, కిషన్ రెడ్డిని పిలుస్తలేరు. అంటారు కదా, అది ఏమంటారు, చిప్స్ ప్యాకెట్. ఆ ప్యాకెట్లు కొనుక్కొని అమ్మినోడు ఈరోజు తెలంగాణలో పాకిస్తాన్తో పోల్చిన వాళ్ళు వాళ్ళ నోర్లను మూయడా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? ఎంపీలు వాళ్ళు 8 మంది, వీళ్ళు 8 మంది. ఏం బిక్తున్నారమ్మా కాంగ్రెస్ వాళ్ళు? బీజేపీ వాళ్ళు ఏం బిక్తున్నారు? ఈరోజు తెలంగాణలో ఇదే తెలంగాణ
మన పార్టీ నుంచి మన వాళ్ళు ఎంపీ ఉంటే చెంపదెబ్బ కొడుతుండాడు, వాని చెంపదెబ్బ కొడుతుండే ఆ ఎంపీని. సిగ్గు శరం ఉండి ఎంత కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్నాము 25 సంవత్సరాలు. ఈరోజు మా అమ్మ ఉద్యమకారురాలు, రక్తం ఉడికిపోయింది. అదే అక్కడ నేనున్నామని గొంతేదాన్ని. బిడ్డ తెలంగాణ కొన్ని త్యాగాలకు తెలంగాణ ఇది. పాకిస్తాన్తో పోలిస్తే ఊకుంటారా వీళ్ళు? సిగ్గుశరమే మన ఉందా వీళ్ళకు? ఎట్లా ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఆ 8 మంది ఈ 8 మంది